హాయ్ ఫ్రెండ్స్, నేను ది సాంబనాయుడు యూట్యూబ్ ఛానల్ ప్రజానాడి మన ఛానల్లో ఈరోజు ఒక ఫ్రెండు పకోడీ చేయన్నా అని నాకు చేశాడు, కామెంట్ పెట్టాడు. ఆయన గురించి ఇప్పుడు పకోడీ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా మనం ఉల్లిపాయలను శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాక ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాక మంచిగా మామూలుగా టేస్ట్ వరకు మామూలు రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం తెలంగాణ టైప్లో చేస్తున్నాం అన్నమాట. మన తెలంగాణలో ఏం చేస్తారంటే కొద్దిగా ఘాటుగా కొద్దిగా స్పైసీ తింటారు. ఆంధ్ర కాడికి మన వాళ్ళు కొద్దిగా కారం అన్నీ మంచిగా తింటారు. అందుకే కొద్దిగా స్పైసీ చేస్తాను ఫ్రెండ్స్. మన తెలంగాణ స్టైల్లో మామూలు రాదు ఫ్రెండ్స్. ఇదైతే ఈ వీడియో వరకు, ఈ పకోడీ వరకు మామూలు రాదు, ఎక్సలెంట్గా వచ్చింది. అలాగే నా ఛానల్ చూస్తున్నారు కానీ కొద్దిగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. అలాగే అందరూ బాగుండాలి, నేను బాగుండాలనుకుంటా ఫ్రెండ్స్. నా ఛానల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. అయితే మనం ఎలాంటి వంటలు, సరికొత్త వంటలతో, ప్రతి ఒక్క వంటలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరు ఏదైనా నాకు కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీకు ఏదన్నా ఒకవేళ మీరు ఏదన్నా ఆర్డర్ పెట్టుకొని చేసి పంపించమన్నా పంపిస్తాను ఫ్రెండ్స్. చికెన్ పచ్చడి కానీ, చేప పచ్చడి కానీ ఏదైనా మీకు కావాలనుకుంటే మాకు సంప్రదిస్తే, మా ఛానల్ను సంప్రదిస్తే మీరు ఆర్డర్ పెట్టుకున్నా చేసి పంపిస్తాం. దగ్గరలో ఉన్న వాళ్ళకి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు పెట్టేదాన్ని బట్టి నేను చేస్తుంటా ఫ్రెండ్స్. మీకు ఏదన్నా ఇంట్లో ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా, ఒకవేళ మీకు ఏమన్నా వంటలు చేసి పంపివన్నా ఆర్డర్ మీద పంపించబడుతుంది. తక్కువే తీసుకుంటాం ఫ్రెండ్స్. మేమైతే ఎక్కువ అయితే ఆశించాం. మాకేంటంటే మా ఛానల్కి నేమ్ రావాలనేదే మాకుంటుంది, అంతేగాని మేము ఎక్కువ మీ కాడ ఆశించేదో ఎంత వారైతే తీసుకోం మేము డబ్బులు అయితే. ఎందుకంటే మేము క్వాలిటీల వరకు రాజీ ఉండదు. ఒకటి వరకు నేను చెప్పగలుగుతా, క్వాలిటీల వరకు ఎక్కడైనా ఈ నూనె విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే రాజీ అనేది ఉండదు. ఎందుకంటే టేస్ట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. డబ్బు ఇవ్వాలి ఉంటుంది, రేపు పోద్ది. అది నాకు ముఖ్యం కాదు, డబ్బు నాకు ముఖ్యం కాదు. అట్లాగే నా ఫ్యామిలీ కూడా, కానీ మా పిల్లలు కానీ సపోర్ట్ చేసి ఈ ఛానల్ నన్ను నడిపించాలని నా వెనకెంతో కృషిపడుతున్నారు. వాళ్ళు పట్టుదల ఉంది, వాళ్ళ పట్టుదల వల్లే నేను ఈరోజు ఇవన్నీ చేయగలుగుతున్నా. ఇంకొక ఆడవాళ్ళు అయితే ఏమంటారు, అయ్యా ఈ ఛానల్ ఎందుకు మనకి, ఎందుకు అది ఎందుకు అంటారు. కాకపోతే మా ఏమో నన్ను ప్రోత్సహించి ముందుకి చేస్తుంది. అలాగే నాకు తెలిసిన మేడమ్స్ కనుక వాళ్ళ సలహాలు కనుక ఇచ్చారు, నువ్వు చేసుకుంటే మంచిగా డెవలప్ అవుతాయా అని నాకు చెప్పారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కనుక చేయడం జరుగుతుంది. నాకు ముందుకు ప్రోత్సహించింది మేడమ్సే. వాళ్ళకెంతో నేను రుణపడి ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఎవరైనా నెగిటివ్గా మాట్లాడతారు, కాకపోతే వాళ్ళు నాకు పాజిటివ్గా మాట్లాడారు. నాకెంతో సంతోషించదగ్గ విషయం అది. వాళ్ళ వల్ల ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా చేస్తున్నా అంటే వాళ్ళ వల్లే ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎవరైనా ఒకరు సపోర్ట్ చేస్తేనే మనం అనేది ముందుకు వెళ్ళగలుగుతాం. ఇంట్లో సపోర్ట్ ఉండాలి, బయట ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. అందరు సపోర్ట్ గెలుచుకున్న రోజు మనం ఖచ్చితంగా ఛానల్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోద్ది. అంతేగాని మనం నేను ఒక్కనే కష్టపడితే అయితే కాదు. నేను చేసేదాని వెనక నా పిల్లలు, మా సపోర్ట్ వరకు నాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మా బాబు ఎడిటింగ్ చేస్తాడు, నాకు ఎడిటింగ్ చేయటం రాదు. మా వెంకట జీవనం ఎడిటింగ్ చేస్తాడు. మాకు ఫోటోగ్రాఫర్ మావాడే, అన్నీ నాకు మావాడే అండి. ఎందుకంటే నేను చేయటం వరకే, చేసేది వరకు ఎడిటింగ్ మొత్తం మావాడే అండి. కాకపోతే కొద్దిగా సెల్లో కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను, కొన్నాక వీడియోలు ఇంకా మంచిగా వస్తాయి. అలాగే మీ దగ్గరలో ఖమ్మంలో నాయుడుపేట సర్కిల్లో, ఇక్కడ ఖమ్మంలో ఎక్కడైనా సరే మీరు ఏదన్నా ఫంక్షన్ చిన్న ప్రోగ్రామ్ చేసుకున్నా, ఏదన్నా కావాలన్నా ఆర్డర్ల మీద మాకు ముందుగా కామెంట్ పెడితే మా పలానా రోజు చేసి పంపించగలరంటే మేము పంపిస్తాం. తక్కువకే చేస్తాం, మేమైతే అది ఎక్కువ ఆశించాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయల్లో మంచి సన్నగా తరుక్కొని, ఎందుకంటే ఎండికారం వేయకూడదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనం వేసేది ఉప్పు, జీలకర్ర, ధనియాల పౌడరు, టేస్టింగ్ సాల్టు,
సరిపడంత ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా అల్లం పేస్టు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా, కట్ చేసిన కొత్తిమీర కలుపుకోవాలి ఫ్రెండ్స్. రెండు కలిపి ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా కరివేపాకు ఫ్రెండ్స్, అందుట్లో కరివేపాకు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అల్లం పేస్ట్ ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా. అయితే ఇవన్నీ వేసుకున్నాక మనం కలిపేటప్పుడు నీళ్ళు వరకు అసలు యాడ్ చేయకూడదు. మొత్తం అచ్చంగా మనం అందుట్లో వచ్చిన మనం కలిపితే అందుట్లో వచ్చిన రసమే తప్పితే నీళ్లు పోతే పకోడీ అనేది ముద్ద ముద్దగా అయ్యి అసలు మంచిగా ఉండదు. ఎందుకంటే ఉండలుగా ఉంటుంది. నీళ్ళు పోయకుండా మంచిగా కలపాలి. నా స్టైల్లో కలపండి మీరు పకోడీ చేసేటప్పుడు. ఏదంటే కొద్దిగా కష్టపడాలి కలపాలంటే, పిండిని ఉల్లిగడ్డలను కలపాలంటే కష్టపడాలి. ఎందుకంటే దాంట్లో నీరు అనేది ఉక్కాలి. మనం ఉల్లిగడ్డలు పిసికితే నీరు అనేది దాంట్లో దిగాలి. ఆ నీరుతోనే ఆ పిండి కలవాలి. అంతేగాని చెసలగంటూ నీళ్ళంటూ ఏమీ పోయకూడదు. ఇప్పుడు మనం శనగపిండి పోస్తున్నాం, ఇది ఒరిజినల్ శనగపిండి. మీరు బయట కొట్టలో అయితే మొక్కజొన్న పిండి కలిసిద్ది. అలాంటి సాటి తీసుకోమాకండి. మేము స్వచ్ఛంగా పట్టించుకొచ్చుకుంటాం. పప్పు కొని శనగపప్పు కొని ఎండబెట్టి శుభ్రం కడిగి ఎండబెట్టి పట్టించుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కొట్టలో తెస్తే మొక్కజొన్న పిండి కలిసి మంచిగా రాదు పకోడీ అనేది. మీరు కనుక ఇలాగే చేసుకోండి. సాధ్యమైనంత వరకు మనం ముడి పదార్థాలు కొని పట్టించుకొని చేసుకుంటేనే మంచిగా వస్తుంది. ఏదైనా పసుపు అయినా ఏదైనా కలర్ లేకుండా స్వచ్ఛందంగా కావాలంటే గాంధీ సోపులో పసుపు కొమ్ములు అమ్ముతారు, తీసుకొని పోయి మీరు పట్టించుకుంటే పసుపు మంచిది. మనం పాలాలు వేసుకొని తాగినా మన హెల్త్కి మంచిది, మనకి మంచిది ఆరోగ్యానికి. ఇలాంటివి కూడా మనం కొన్ని పాటించాలి ఫ్రెండ్స్. అలాగే మీకు ఒక చిన్న చిట్కా, ఈ లోపల మనకి నూనె పెట్టుకొని వీటి వచ్చి ఇవన్నీ అయ్యేటప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెబుతాను ఫ్రెండ్స్. మొహం మీద పింపుల్స్ కానీ అలాంటి వాళ్ళు ఉన్నోళ్ళు నైటు బియ్యం నానబెట్టుకొని ఒక పిరికడు వాటి పొద్దున వాటర్తో మొహం గడుపుకొని మళ్ళీ తెల్లారాక ఆ బియ్యాన్ని ఒక ఆలుగడ్డ ముక్క వేసి కొద్దిగా లైట్గా ఉడకనట్టు ఉడకబెట్టి రెండింటిని మిక్సీలో వేసి పచ్చిపాలు పోసి కలిపి మొహానికి ఫేస్కి అప్లై చేసుకుంటే మొటియాలు ఉన్నా నల్లగా ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి. అసలు ఏముండదు. ఎంత వారం రోజులు మీరు అలా వాడండి, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. ఇక మీరు ఆ పేరంలో లేదు ఈ వాడి మొహం అంతా గలీజ్ చేసుకోకుండా ఇలాంటి చిట్కాలు చేసుకోండి. కొన్ని ఉన్నాయి. మన వంట రూమ్లోనే మనకి అన్నీ ఉంటాయి. మనం ఆలోచిస్తే మనకి ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, మనం వాము వేసుకుంటే తగ్గిద్ది. గ్యాస్ ట్రబుల్ వచ్చింది అనుకోండి, జీలకర్ర నవ్వాలండి. ఇలాంటి మన ఔషధాలు అనేవి ఇంట్లోనే ఉంటాయి. అలాగే పాలల్లో పసుపు వేసుకొని తాగండి, ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది. ఇంకా ఎట్లాంటివి మీరు చేసుకుంటుండండి ఇంట్లో. చిన్న లెమన్ వాటర్ తాగండి, హాట్ వాటర్ తేనె వేసుకొని ఒళ్ళు తగ్గిద్ది. ఇలాంటివి కూడా చేసుకుంటండి. ఈ మన ఇంట్లో దొరికేయండి ఈ సింపుల్ పదార్థాలండి. మనం హాస్పిటల్కి పోతే ఎట్ట పోతే 4,000 5,000 పెడతాం. ఒక చేరుకు మందు కొట్టి వచ్చినామంటే వాళ్ళ వర్షం పడితే 2,000 3,000 లాస్ అవుతాయి. అలాంటివి కాకుండా ఇప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటుండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. అదేనా ప్రతి ఒక్కటి మనం చేసుకోవాలి. స్వచ్ఛంగా మన ఇంట్లో చేసుకోవాలి, తయారు చేసుకొని తినాలి. బిర్యానీ అయినా ఏదైనా అదైనా మండి బిర్యానీ అయినా ఏదైనా మన ఇంట్లో చేసుకుంటే మామూలుగా ఉండదు. అయితే మీరు అందరూ ఇలాగే నా స్టైల్లో కలపండి ఈ పకోడీ అనేది. నీళ్ళు అయితే నేను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక చినుకు గినక వాటర్ అనేది అయితే పోయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ అనేది పోస్తే అంత ఉండదు. ఇప్పుడు నూనెలో వేస్తాను ఫ్రెండ్స్. చూడండి పకోడీ ఎట్ట వచ్చిందో ఒక లెవెల్లో వచ్చింది అనమాట. కరకరలాడుతా మంచిగా స్పైసీగా అసలు మామూలు రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కలిపిన విధానంలో పట్టి వచ్చింది. ఏదైనా వంట అనేది మన చేతులను బట్టి వచ్చింది. మీరు ఏది ఇస్తారో ఇవ్వండి టాస్క్ నాకు. నేను ఖచ్చితంగా మీ ఆదరణ పొందేటట్టే చేసి పెడతా, కానీ మిమ్మల్ని వరకే అప్సెట్ చేయను. ఎందుకంటే నేను అంత క్వాలిటీ చేస్తా. క్వాలిటీ అనేదే నాకు నచ్చింది. ఎందుకంటే నాకు అబద్ధాలు చెప్పడం రాదు. ఎందుకంటే నేను నిజాయితీ చెబుతా. ఏదన్నా చెప్పుకునేది ఏదన్నా నిజాయితీ చెప్పుకుంటా. రాంది నాకు వచ్చు అని చెప్పుకొని ఫెయిల్ అయిపోవటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు పకోడీ రెడీ అయింది. నేను టేస్ట్ చూసి మీకు ఇప్పుడు చెబుతా ఫ్రెండ్స్. ఒక లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెబుతున్నాగా పకోడీ అనేది ఒక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కలర్ అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంది ఫ్రెండ్స్. అసలు నోట్లోంచి జలాలు ఉప్పొంగుతున్నాయి నాకైతే ఈ వాసనకి, స్పైసీకి, అన్నిటికీ.
మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో చూస్తే నాకైతే నిజంగా అసలుకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత టేస్ట్ అంటే అమృతం ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అసలుకి ఇంత టేస్ట్ అయితే బయట అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, ఉత్త ఉల్లిగడ్డలు వేసి చేస్తారు. మనం అన్నీ వేసినాం అనమాట, దాంట్లో వేసినవన్నీ మంచి క్వాలిటీ సరిపడా వేసినాం అనమాట. అలా వేసుకున్నప్పుడే టేస్ట్ అనేది వచ్చింది. ఏదైనా మన ఇంట్లో వంట ఏది చేసుకున్నా సరే మంచిగా వచ్చింది. అలాగే మీరు నా తప్పనిసరిగా బెల్ ఐకాన్ని ఖచ్చితంగా కొట్టగలరు, నా ఛానల్ని సపోర్ట్ చేయగలరు.